మాజీ సీఎం కేసీఆర్ సార్ బొమ్మను సచివాలయం ముంగడ పెడితే సమాజానికి ఏం సమాధానం చెప్తారని మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ అంటుడు. అగో బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేసిరు కదా, కేసీఆర్ సార్దే పెట్టాలని ఎవరన్నారు? సీఎం సార్ ఎందుకు అట్లా అన్నాడో అరుచుకుందాం పారి. అయ్యా రేవంతాలు గారు ఏం చెప్పాలనుకుంటారో ఇక చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? అగో సీఎం సార్ అయి ఉండి సీదా తాగుబోతులు సన్నాసులు అనబట్టి ఎవరిని అంటుండు అంటారా? ఆ మాట కూడా ఇనుండ్రి. పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలనా అక్కడ సచివాలయం ముందల? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. రాజీవ్ గాంధీ సారు గురించి రామసక్కదనంగా చెప్తుండ్రు. మరి పోరాట పటిమ ఉన్న రాజీవ్ గాంధీ వారసుడు రాహుల్ గాంధీ సారు తెలంగాణ కోసం యాపాటి పోరాటం చేసిండో చెప్పకపోతిరి. తెలంగాణ సమాజానికి ఎవ్వరు ఎసొంటోలో మాయేరికే. అంతెందుకు తెలంగాణ లడాయి లగాంచి నడుస్తున్నప్పుడు తమరు ఏడున్నారో కూడా ఇదే తెలంగాణ సమాజానికి తెలుసు. అయ్యా మీరేమనుకోనంటే ఓ మాట, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు అంత చిన్న పిల్లగాళ్ళ ముంగట తాగుబోతూ సన్నాసులు అని అనుకుంటా ఆ బడి పిల్లలకు మీరు ఏం చెప్పదలుచుకుండ్రు? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే తాగుబోతూ సన్నాసులు అని మాట్లాడుతుండు. మేము కూడా మాట్లాడితే ఏమైతుందని పిల్లలు కూడా మీ లెక్కనే మాట్లాడితే ఎట్లా? తెలంగాణ సమాజానికి రాబోయే తరానికి మీరు ఏం నేర్పిస్తున్నట్టు? వందల వేల కోట్ల దోపిడీ జరిగిందంటున్నావు కదా సారు, ఆధారాలతో సహా చూపెట్టి కేసీఆర్ సార్ను అరెస్టు చేయించుర్రి. అట్లా చేయకుండా ఇట్లా పొద్దువోడు ఏందో ఇదంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.